చదువు మంత్రాలు అమ్మ కొబ్బరికాయ దండం పెట్టుకుంటుందని మాట్లాడవే. ఎవరు చదివేది? నువ్వు మంత్రం చదివేనా? కొబ్బరి అమ్మకు చూడండి అని అంటావు కదా. చూడండి, వినాయకుడికి దండం పెట్టుకున్న కొబ్బరికాయ కొట్టింది కనకం. కొడుతున్నాను, కొట్టు, గట్టిగా కొట్టు. మనం ఓవర్ యాక్షన్ అయితే చేయకే. నేను ఓవర్ యాక్షన్ చేయట్లా, గట్టిగా కొడితే పగులుద్ది కాయ, మెల్లగా కొడితే ఎలా? బాగా నేను ఇవి నిత్యం నా రూమ్లో ఉండేలాగండి. ఈ చిన్న వినాయకుడిని నగ్నం చేసేలాగా. ఓకే, మీరు అవి చేస్తాను అనొద్దు, తప్పండి. అది నేను ఫస్టే అలా అనుకున్నాను. ఏంటి ఉండనంటుంది, చూసావా? ఇంకోటి మర్చిపోయా. ఒకటి మర్చిపోయినావు నువ్వు. ఏం మర్చిపోయా? చీర కట్టుకోవడం. చీర కట్టుకోవడం వదిలే, పర్వాలేదు కానీ అరటిపళ్ళు మర్చిపోయా. చీర కట్టకపోయిన నష్టం లేదు అక్కడ, అరటిపళ్ళు పెట్టాలి. అరటిపళ్ళు బాగానే 4 పెట్టినవే. వినాయకుడు ఫస్ట్, సెకండ్ ఏ వినాయకుడు. నాకు కూడా రండి. నువ్వు ఎన్ని పెట్టా ప్లేట్లో ఒకసారి అలా చూపించు. అన్ని కూడా నువ్వు చూపించు, నిజమైన బాలుడు అయితే అలా చూపించు. నువ్వు దొంగ నువ్వు నవ్వుకే. అక్కడ ఇంకో అరటిపండు నేను తీసుకుంటా. ఎవరికి? ఇది నాకేనా? ఫస్ట్ నువ్వు ఆశపడకు, వీడియోలో అని తెలుసు కానీ అలా అనుకో. వినాయకుడికి పెట్టు. పైన వినాయకుడికి అగరబత్తి పెట్టిన, కింద వినాయకుడికి పెట్టలేదు ఏంది? దండం పెట్టుకో. పైన ఒక వినాయకుడిని పెట్టింది, దేవుడు అసలు దేవుడు. మరి సిద్ధ వినాయకుడు ఇక్కడ పెట్టి అక్కడ పట్టం పెట్టుకొని పూజ చేస్తుంది. రోజు మన ఇక్కడ విగ్రహాలు పెట్టింది. సపరేట్ ఈ వినాయకుడు గంగలో కలిపేది. ఓకే, మీరు కూడా దండం పెట్టుకోండి. ఏ వినాయకుడిని గంగలో కలిపేది? ఇది. ఓకే, ఆ ఇద్దరిని కలపవా? అది వేరు. ముందు నువ్వు అలా అనొద్దు చెప్పి నేను ఫస్ట్ నుంచి చెబుతున్నాను. నేను అలా రూములు ప్రతి రోజు ఇలా ఇద్దరిని పెట్టుకుంటావా? ఓకే, ఇదిగో పూజ చేస్తుంది ఈయన. అది ఊరికే మన ఇంట్లో ఎప్పుడు తండ్రి నేను ఇంటికి వెళ్తా, బయటకు వెళ్తా, క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి, దండం పెట్టుకుని వెళ్తాను. ఫస్ట్ లేచి లేవటమే నేను అలా చూస్తాను. ఓకే 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 అయిపోయిందండి. అన్నీ చూస్తానండి. ఏంటంటే కొబ్బరికాయ, యాపిల్ పళ్ళు, అరటిపళ్ళు అన్నీ పెట్టాను. చేసింది ఏంటంటే పాయసం, పులిహార, కుడుములు. కుడుములు పెట్టు కదా ఇవ్వు. కుడుములు అంటే అయ్యా? మరి ఇంకేంటి నువ్వు మింగుతున్నావు కదా అయ్యే. నేను ఉండరాళ్ళు అనుకున్నా. ఓహో, అవి ఉండ్రాళ్ళు అంటారు, కుడుములు అంటారు. ఓకేనండి, మేమిద్దరం ఇలా సరదాగానే మేము వీడియోలో అలా అనుకుంటా ఉంటాం. ఓకే, మేమిద్దరం ఎప్పుడు బయటికి వెళ్ళినా హ్యాపీగా క్షేమంగా 2 లాభం వచ్చే సంవత్సరం అంటే మళ్ళీ ఈ రోజుల నాటికి వాడు, నేను వద్దులేండి, వాడు కారు కొనుక్కుంటే నన్ను రోజు తిప్పుతాడండి. వాడు కారు కొనుక్కెళ్ళి ఆశ్రయించిన ఆయన. నాకు కూడా 2 చేతుల సంపాదన. నీకు 200 పెట్టాను అంటే నాకు కోడిపాయలు రావాలి, నేను తింటాను. నేను అలా పట్టినంత కోరికలు 3 కోరికలు. 1 ఇల్లు కట్టుకోవాలి, 2 బ్యాంకులో బంగారం రావాలి, 3 ఆర్టిస్ట్ అవ్వాలి. ఓకే, వర్గాలు బాగుంటాయి. నా బిడ్డ హ్యాపీగా నాతో మాట్లాడాలి. ఓకే, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. నేను మనస్ఫూర్తిగా వినాయకుడిని కోరుకున్నాను. ఎవరు నవ్వుకోండి. ఓకేనండి, ఇదిగో బంగారు తల్లి వచ్చిందండి నా బిడ్డ. ఇవాళ పండుగ పూట రమ్మన్నాను. హ్యాపీ అండి, సరేనా? ఇంక వాడు తెలుసు కదండి, బుడబుక్కలో అనేది మాట్లాడించగల చెప్పట్లేదు. వచ్చి నా రూమ్లోకి వీడియోలు అయ్యాయి. అమ్మ కారు కొనుక్కోవాలంటే మళ్ళీ వీడియోలు ఇవ్వాలంటావు. మరి కారు కొనాలంటే వీడియోలు ఇవ్వాలిగా. ఎంత బాగా చేసావు నాయన, పెద్ద క్రియేటర్స్ గట్టు. కూర్చోనైనా కూర్చో. రోజుకి 100 వీడియోలు ఇస్తే, వచ్చి నెలలో 5,000 ఇస్తున్నా. ఒక వీడియో తీసుకుంటే 5,000. రోజుకి 100 వీడియోలు ఇస్తే తొందరగా మానిటైజ్ కొట్టుకొని దేశమే అక్కడ నేను దొరికాను. కూర్చో అక్కడ. ఏమో ನಮ್ಮ దగ్గరికి వచ్చేసినట్టుంది. చూపించి ఒకసారి చూసారండి. పువ్వులు కూడా పెట్టానండి, అన్ని రకాల అన్ని వెరైటీలు, పత్తులు, పువ్వులు, గులాబీలు, మల్లెలు అన్ని పెట్టానండి. మనసారా నన్ను ఆస్వాదించండి. ఓకే, కొంచెం క్షమించు నాయన, తెలుసు ఏ తప్పులే తెలియదు, క్షమించు. నడువంచు కొంచెం కిందికి. అదేండి, సరేనండి. మేము ఏది మాట్లాడినా సరదాగా మాట్లాడుతున్నాం. వినాయక వీడియో తీస్తున్నాను కాబట్టి మాట్లాడిన సరదాగా తప్పించు. ఓకేనా? గుంజుళ్ళు తీయడం మర్చిపోయిన. వినాయకుడికి గుంజుళ్ళు తీయాలి. తప్పులు ఏమన్నా ఉంటే క్షమిస్తాడు. ఇది జోక్ కాదు, ఇది సీరియస్. నా మాటలు జోక్ ఉండొచ్చు కానీ నేను చెప్పే సీరియస్. 2 3 కొట్టే మళ్ళీ ఊడిపోతుంది. ఇక్కడ సరదాగా మాట్లాడిన క్షమించదండి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ.
ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓ పరమేశ్వర, నీవు నా ఆత్మగా ఉన్నావు, నీ భార్య అని గిరిజ పార్వతీదేవి నా మనసుగా ఉన్నది, నా ప్రాణంలో నీ శాస్త్రనములు, ఈ శరీరమే నీ గృహంలో మాట్లాడి నీ క్షోత్రములు, నేను నడిసే నడకే నీకు ప్రదక్షిణములు, నా భాగ్యభోగ్యాలన్నీ నీ విలాసాలే తండ్రి. ఉండటానికి నీడ, తినడానికి తిండి, కట్టుకుంటానికి బట్ట, ఆయువారోగ్యాలు చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలి. సరేనా మురారి, ఈశ్వర, నారాయణ, కేశవ, మాధవ, జనార్దన, అచ్యుత, త్రివిక్రమ, దామోదర, నీ పాద పద్మాలకు నా నమస్కారం. తెలిసి తెలియక ఏ తప్పులు చేసినా క్షమించిన ఆయన. ఓం నమ శివాయ. సిద్ధి వినాయకాయ నమః. ఓకే, మేము సరదాగా డైలాగులు వేస్తుంటామండి, వాటికి ఫీల్ అవ్వకండి మీరు ఎవరు, అవి సరదా డైలాగులు అంతే. సరేనా. కానీ వినాయకుడి పూజ మాత్రం బాగా సీరియస్గా చేసింది కనకం, చాలా బాగా చేసింది. నేను వీడియోలు తీసుకుంటే సరదా అని నేను చెప్పేసాను. మాటల వరకే సరదా అండి, మిగతాదంతా సీరియస్. చూడండి కొబ్బరికాయ బాగా పగిలింది. నీ కోరిక తీరుద్ది కనకం. ఓకే, నేను వచ్చాను కాబట్టి నీ లైఫ్లోకి నీ కోరికలు తీరుతాయి. ఎప్పుడు వచ్చిన కానీ నవ్వుతానే ఉన్నాడు. బుడబుక్కడో వచ్చిన కాడి నుంచి నవ్వుతున్నానండి. హ్యాపీ. ఒక బిడ్డ తమ్ముడు రాఖీ కూడా కట్టాను. మీరందరూ బేడగా అనుకోండి. నాకు వీడిని చూపించిన కానీ 4 నెలల నుంచి హ్యాపీగా నవ్వుతా ఆనందంగా ఉన్నాను. లేకపోతే నేను ఒంటరిదాన్ని అని నిద్రపోయేదాన్ని కదా, 2 రోజులకు ఒకసారి ఏడ్చేసేదాన్ని. ఇప్పుడు అసలు ఏడిపోయే లేదని. ఏక నువ్వు ఏకంటే అందరూ అంటున్నారు కలర్ వచ్చేసావు, ఒళ్ళు వచ్చేసావు, సాహితీ వచ్చాక అంటున్నారు. తప్పండి, అది ఒక తోబుట్టు. నాకు తోబుట్టుగానే నేను ప్రేమించున్నాను వాడిని. అర్థమైందండి. బేడగా మాత్రం మీరు అనుకుంటే ఆ కర్మ మీకే. ఓకే, నవ్వలేక పొట్ట పగిలిపోయేంతగా, పొట్టలో కడుపు వచ్చేంతగా నవ్వుతుందండి నా డైలాగులకి. అవును, ఏదన్నా డైలాగ్ వేస్తే చాలు హాహాహా అని నవ్వుద్ది. ఆ నవ్వు ప్రపంచంలో ఎప్పుడు నవ్వలేదంట, చిన్నప్పుడు ఎప్పుడో నవ్విందంట. ఇక తన లైఫ్లో అంత నవ్వు ఎప్పుడు నవ్వలేదంట. మళ్ళీ చిన్నప్పటి రోజులు వచ్చినాయి కనకానికి, ఒకటే నవ్వు. మనుషులు ఉంటే పక్కన ఇంకా యాక్టివ్గా ఉంటుంది మనిషి, ఒంటరిగా ఉంటే యాక్టివ్నెస్ తగ్గుద్ది. ఓకే, నువ్వు భుజించమ్మా, నువ్వు భుజించే. నేను ఆల్రెడీ ఒక రౌండ్ వేసా, భుజించా, ఉండరాళ్ళని అయిపోగొట్టా. తీసుకో. బా ప్లేట్లు ఎంత చక్కగా పెట్టిను. అసలు నాకు కూడా పెట్టలేదు, ఇట్లా కూతురికి పెట్టింది. ఆమె కూతురికి పెట్టిందండి. ఫస్ట్ కొడుకు పెట్టాను, నీకు పెట్టాను కదా. మీరు తినకుండా బాగుంది అన్నారు. లేదు, తిన్నాకే బాగుందా? అలా కూతురికి పెట్టిందండి. ఇప్పుడు తనకు పెట్టుకుంటుందండి ప్లేట్లో. నాకు చూడండి ఎలా పెట్టిందో. ఇదిగో ఇది గతి, ఇది ఇక్కడ చూడండి ఎట్లా పెట్టింది. అత్తింటికాడ నుంచి వస్తే పుట్టింటికాడ తన్నే ఆనందంగా చూసుకోవాలి. తన ఆనందంగా చూసుకోవడంలో తప్పులేదు, కానీ రోజు మింగెత్తానంట కదా. నువ్వేంది ఇంత ఆనందంగా చూసుకుంటున్నావు? నిన్ను నువ్వు అదే నాకు అట్టి పండేది మరి. అయ్యో అక్కడే ఉంది. నిన్న 2 అరటిపళ్ళు తిన్నావు కదా. నిన్న తింటే ఈ రోజు లేదా? నిన్నటిది నిన్నే, ఈ రోజు ఓ ఒంటరా వేసుకుందరా నాయన. నువ్వు కోసం కూర్చో, నేను ఇక్కడ కూర్చుంటా. నా కోసం వెళ్ళిపో, సాగబెట్టు. ఎలా అయితే వినాయకుడికి మళ్ళీ నువ్వు తినడానికే నా రూమ్ లోకి వచ్చినట్టున్నావు. ఒకటేనా పెట్టాడు? పెట్టు. చూసారా ఎన్ని పెట్టానో చూడండి. ఇంకోటి పెట్టు. చాలే, అవి దేవుడికి యాక్షన్ చేయకు. దేవుడికి పెట్టేసినావు కనుకం. సరే, మళ్ళీ సాయంత్రం పెడతావా దేవుడికి? దేవుడికి పెట్టినా దేవుడు తినడు కనుకం. ఓకే కనుకం. ఆల్రెడీ దేవుడికి ఎన్ని అట్టిపట్లు పెట్టినావు? 1 2 3 4 అట్టిపట్లు పెట్టిందండి దేవుడికి. 2 యాప్లికాయలు పెట్టింది, కొబ్బరికాయ పెట్టిందండి. మళ్ళీ దేవుడి దగ్గర నుంచి గుంజుకొని తనేది ఉంటుందండి.